హైదరాబాద్ నుంచి నేపాల్ మానస సరోవరం యాత్రకు వెళ్లిన వారంతా సేఫ్ గా ఉన్నారన్న సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎంతమంది వెళ్లారు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి? వారంతా సేఫ్ గా ఉన్నట్లు మీకు ఎలా తెలిసింది? వీళ్ళు 35 మంది వెళ్ళారండి మొత్తం శ్రీనివాస స్వామి గారితో. వాళ్ళు యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కైలాస పరిక్రమలో ఉన్నారు. నిన్న సాయంత్రం దార్చన్ బేస్ క్యాంప్కి వచ్చారు. సో వాళ్ళందరూ ప్రస్తుతానికి సేఫ్గానే ఉన్నారు. సో రిటర్న్ జర్నీ ఎలాగన్నది వాళ్ళు డిసైడ్ చేసుకుని గవర్నమెంట్ పర్మిషన్ బట్టి ఏ రూట్లో ఇస్తారో చూసుకొని తిరిగి వస్తారు వాళ్ళు. అంటే మీకు ఎప్పుడు ఫోన్ చేశారు? ఆల్మోస్ట్ ఫోన్లో వస్తూనే ఉన్నాయి, పర్వాలేదు. నిన్న సాయంత్రం సేఫ్గానే ఉన్నాం అందరం, ఇంకా అక్కడ దాకా రాలేదు. అంటే సాగాలో స్టే చేస్తామన్నట్టుగా చెప్పారు. అక్కడ ఏం జరిగిందన్న సమాచారం మీకు ఏమైనా చెప్పారా? అంటే వాళ్ళు అక్కడ పరిక్రమలో ఉన్నారు కాబట్టి ఈ రూట్ ఇంకా దగ్గర చేరుకోలేదు కాబట్టి బాగానే ఉన్నారు వాళ్ళు అందరూ. ఈ ఫ్లడ్స్ వల్ల కొంచెం రూట్ అది డిస్టర్బ్ అవుతుంది కదా, సో వేరే రూట్ ఏమన్నా తీసుకుని రావాలి, వెయిట్ చేస్తున్నారు దాని గురించి. వారంతా కూడా మానస సరోవరం పరిక్రమలోనే ఉన్నారు. అవునండి. అంటే ఈ వరద జరిగిన ప్రాంతం, వరద వచ్చిన ప్రాంతానికి మానస సరోవరానికి ఎంత దూరం ఉంది? వీళ్ళ ఉన్నదానికి దగ్గరగానే ప్రమాదం జరిగింది. అది ఎత్తులోనే ఉంటుంది కాబట్టి కైలాస పర్వతం దగ్గరే ఉన్నారు. అప్పటికి ఇంకా పరిక్రమ సగంలో ఉన్నారు వాళ్ళు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు. అంటే ఇక్కడ జరిగిన ప్రాంతానికి సంబంధించి త్రిశూల నది పొంగిపోలడం, వరద రావడం అంతా కూడా మానస సరోవరానికి దూరంగా ఉండడంతో వీరంతా సేఫ్గా ఉన్నారనుకోవచ్చు. అవునండి, ఈ ప్రాంతానికి దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ సేఫ్గానే ఉన్నారు. అంటే మొత్తం ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఎంతమంది వెళ్ళారు? మీ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? మొత్తం 35 మంది అండి వెళ్ళింది. సో నేపాల్ స్టాఫ్ కూడా ఒక 15 మంది దాకా ఉన్నారు వీళ్ళతో పాటు. అందరూ సేఫ్గానే ఉన్నారు, బాగానే ఉన్నారు. అంటే మీ వాళ్ళు ఎవరెవరు వెళ్ళారు? మా శ్రీనివాస స్వామి గారు ఆయన వెళ్ళారు, వాళ్ళతో పాటు మా మరిది కూడా ఉన్నాడు, చంద్రశేఖర్ అని. మిగతా వాళ్ళందరూ బయట వాళ్ళు, ఆంధ్ర నుంచి, యూకే నుంచి వచ్చారు, ఆస్ట్రేలియా నుంచి వచ్చారు, యుఎస్ఏ నుంచి, చెన్నై నుంచి వెళ్ళారు. అంటే వారు ఈ మొత్తం ఈ దాంట్లో చూసుకుంటే నది నుంచి ప్రమాదం జరగడం, వాళ్ళంతా సేఫ్గా ఉండడం అంతా ఏమనిపిస్తుంది? అదంతా ప్రమాదం అంటే చెప్పి వచ్చేది కాదు కదా, కొంచెం భయంగానే ఉంటుంది విన్న తర్వాత. సో వీళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు కాబట్టి మనకి అంటే ఇబ్బంది లేకుండా ఉంది కొంచెం. మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? వారు వెంటనే రావడానికి సంబంధించి, ఏర్పాట్లకు సంబంధించి మీరు ఏమైనా ప్రభుత్వాన్ని కోరుతారు? అంటే కొంచెం ఫాస్ట్ రెస్క్యూ చేసి కొంచెం సొల్యూషన్ ఏదైనా ఆలోచించి వేరే రూట్ ఇచ్చేసి పంపిస్తే బాగుంటుంది. మొత్తం మీద చూసుకోవచ్చు, మానస సరోవరంలో పరిక్రమ ప్రక్రియలో ఉండడంతో వారంతా కూడా సేఫ్గా ఉన్నారు. వారికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా అందుతుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ నుంచి వెళ్ళిన వారంతా కూడా సేఫ్గా ఉన్నట్లు వారి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.